ముస్లింలకు సంబంధించిన 5,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్స్ అన్ని కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే రహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు సంబంధించిన అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న కలాం వ్యూ పాయింట్ ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా మార్చడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ అధికారులను మేము కలవడానికి చాలా కష్టంగా మారిందని అన్నారు. మైనార్టీలకు సంబంధించిన అన్ని పథకాలను నవరత్నాలతో జోడించడం వల్ల మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవుల కోసం పార్టీ మార్చే వ్యక్తి తాను కాదని, ముస్లింల సమస్యలను పరిష్కరించే ఏ పార్టీకైనా తాను సంఘీభావం తెలపడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ముస్లిం పెద్దలు కొంతమంది నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత కలిసి, సార్ మన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఈ కార్యక్రమాలన్నీ జరగాలి కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ ప్రోద్బలంతో వెయిట్ చేస్తూ ఉంటే 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రివ్యూ ప్రోగ్రాంలో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఫారూక్ గారు ఆ మీటింగ్లో ఉన్నారు. ఆ రివ్యూ తర్వాత మైనారిటీల కోసం ఏం చేస్తామనేది ఒక పత్రికలకి కొన్ని విషయాలు రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఈ ఊళ్ళో ఉన్న వక్ఫ్ ల్యాండ్స్ దాదాపు 5,000 పైచిలకు ఎకరాలు మాకు ఒక బోర్డులో ల్యాండ్స్ ఉన్నాయి. ఇవి మినిమం 5,000 కోట్లు ఉంటుంది, అంతే కదండి మినిమం. తర్వాత 5,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్స్ ఉన్నాయి మాకు, కానీ అన్యాక్రాంతం అయి ఉన్నాయి. చాలాసార్లు చాలామందికి చెప్పాం. గత ప్రభుత్వంలో కూడా నేను వైసీపీలో జనరల్ సెక్రటరీ కూడా చేశాను. దఫాలుగా మైనార్టీల సమస్యలే కాకుండా అనేక సమస్యల మీద చెప్తా ఉంటే పట్టించుకోలే. నెహ్రూ గారి హయాంలో ఎక్కడో చివరిలో ఉంటే వాజ్పేయి అప్పుడు చాలా యంగ్స్టర్, వాజ్పేయిని పిలిచి తోడు తీసుకెళ్ళి భుజం మీద చెయ్యేసి నువ్వు ఎప్పటికైనా పెద్ద లీడర్ అవుతాయని చెప్పిన ఘనత, అంటే ఆ రోజుల్లో నాయకుల్లో అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వ్యక్తిగతంగా కక్షలు కార్పణ్యాలు ఎక్కువైపోయి మనం ఎందుకు వచ్చాం ఈ గవర్నమెంట్లోకి, ప్రజల సంక్షేమం చూడాలి అనేది మర్చిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా కక్షలు చేసుకోవటం అనేది వ్యక్తిగతంగానే కాకుండా మా కమ్యూనిటీలో కూడా మాకు చాలా బాధ కలిగించింది. ఏదేమైనా సరే నేను మా ఎల్డర్స్ సూచనలతో నేను ఇప్పుడు దాకా ఏదైతే వైసీపీలో ఉన్నానో వైసీపీ జనరల్ సెక్రటరీకి అలాగే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రిజైన్ చేస్తూ ఉన్నాను. తర్వాత కార్యక్రమం ఏం చేస్తామనేది మళ్ళీ మేమంతా కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఏదేమైనా మా పెద్దలందరూ ఏకగ్రీవంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా మైనార్టీలకి నచ్చి హర్షం వెలిపిస్తూ ఈ మీటింగ్ మీ ద్వారా పెట్టాం. మేము చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తాము.